మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. అదే విధంగా ఇప్పుడు తీసుకొచ్చే ఏదైతే విఆర్ఓస్ ఉందో, అంటే రెవెన్యూ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకవేళ తీసుకొస్తే వాళ్ళకి ఏ బాధ్యతలు ఇస్తారు, రేపొద్దున ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, రెవెన్యూలో పరిష్కారం కాకుండా ఈ అయితే కంప్లైంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు వస్తాయని చెప్పేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఈ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఒకవేళ తీసుకొస్తే ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ కంపల్సరీగా రావాలి. ఒకప్పుడు అంతకుముందు ఎక్కడ చూసినా కూడా మరి అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పి దాన్ని రద్దు చేసారు. ఇప్పుడు మరి దాన్ని ఆ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ వస్తే రైతులు కానీ ఊర్లలో గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అవకాశం దొరుకుతుంది, మంచి మంచి వాళ్ళ భూములు అన్నిటి కూడా రక్షణ ఉంటుంది. కానీ మళ్ళీ ఎక్కడైతే మళ్ళా లంచాల యంత్రాంగం వచ్చిందంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఊరుకునేది లేదు. అప్పట్లాగా ఇప్పుడు తెలంగాణ ప్రజలు లేరు. ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ అట్లాంటి జరిగిందంటే రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తారు, వాళ్ళు డెఫినెట్ గా స్ట్రైక్ చేస్తారు. దానికి కావాల్సిన రైతులకు కావాల్సిన అన్ని కూడా సాధించుకున్నంత వరకు ఊరుకోరు. ఎందుకు చెప్తున్నా అంటే మననే మనం చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు గెలిచింది, ఇద్దరు ఒకటి రైతులు, రెండు నిరుద్యోగులు. వీళ్ళు ఓట్లు వేయబట్టే, ఎందుకంటే నిరుద్యోగులు దగ్గరకు పోయి మాకు ఓటేయండి, రేపొద్దున మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్ ఇస్తాం, 1:100 అమలు చేస్తామని చెప్పి రకరకాల వాగ్దానాలు చేసి మరి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రోజు సాధించింది ఏమి లేదు ఇప్పటివరకు. రోజు మీడియాలో ఉండడమే తప్ప, మీడియాలో మాట్లాడమే తప్ప ఏ విధంగా ఏదైతే 6 గ్యారెంటీల పథకం నీరు గారుతా ఉందో, 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు. దాంట్లో ఎక్కువ మాట్లాడింది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఒక ఉచిత బస్సు తప్ప. దాని మీదనే మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వచ్చింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం, రేవంత్ రెడ్డి గారు ఏదైతే 14 సీట్లు సాధిస్తామని చెప్పి రెఫరెండం అని చెప్పారో అప్పుడు అదే 8 సీట్లకు వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు సాధించకపోతే, అమలు చేయకపోతే రుణమాఫీ అని ముందుకు తీసుకొచ్చారు. రుణమాఫీ కొంతవరకు జరుగుతా ఉంది, చూడాలి మనం ఎంతవరకు అవుతుంది అనేది. ఆగస్ట్ 15 వరకు మనం పూర్తిగా చూడాలి. కానీ ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే, ఎందుకంటే దాంట్లో చాలా ముఖ్యమైన అంశాలు పక్కన పెట్టి మళ్ళీ రుణమాఫీ తీసుకొచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే రైతులకి ఏదైతే 15,000 రూపాయలు రైతు భరోసా గాని, తర్వాత రైతు కూలీలకు 12,000 రూపాయలు గాని, మహిళలకి 2,500 రూపాయలు గాని, విద్యా భరోసా గాని, తర్వాత నిరుద్యోగ వృత్తి గాని, ఈ ఇంపార్టెంట్ అన్ని వదిలేసి మళ్ళీ రైతు రుణమాఫీ తెచ్చారు. మంచిదే, బాగానే ఉంది. కానీ దీంతో పాటుగా ఈ 6 గ్యారెంటీలు ఏదైతే 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని అమలు చేస్తామని చెప్పారో ఇవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే లేదు అంటే డెఫినెట్ గా రైతులు గాని, నిరుద్యోగులు గాని మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం చేస్తాం. ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఇక నర్రా విజయ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి విజయ్ గారు. గుడ్ ఈవినింగ్.